కేసాట్ సీఈఓగా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఈరోజు విద్యార్థి దశలో అలాగే జర్నలిస్ట్గా ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నటువంటి వేణు ఈరోజు కొత్త బాధ్యతలతో కొత్త అంశాలని తెర మీద తీసుకొచ్చేందుకు ఈరోజు ప్రజలకు ప్రత్యేకించి ఈ టీసాట్ ద్వారా మరిన్ని కొత్త అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి జర్నలిస్ట్గా, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఎన్నో ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం వాటిపైన దృష్టి సారించే దిశగా ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చారు. దాన్ని చూసాం మనం. తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ద్వారా ఈరోజు చాలా అంశాలు, అది ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సామాజిక సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం ఏదైనా సరే ప్రభుత్వం దృష్టికి క్లియర్గా, అంటే ఒక మేధావులు ఏం అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి, ఈ సమస్యల్ని ప్రభుత్వం ఎలా పరిష్కరించాలి అనేటువంటి అంశాలని చాలా కూలంకషంగా స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో చాలా సక్సెస్ అయ్యారు. జర్నలిస్టు అధ్యయన వేదిక అధ్యక్షుడిగా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు టీసాట్ సీఈఓగా బాధ్యతలు అప్పగించడం అనేది ఆయన సన్నిహితులుగా, స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా మేమంతా కూడా చాలా గర్వపడతా ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా తన జీవితాన్ని ప్రస్తావించి ఆ తర్వాత సమాజానికి తన నుండి ఏదో ఒక మేలు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో జర్నలిస్ట్ మీడియా రంగంలోకి ప్రవేశించి అటు విద్యార్థి సంఘ నాయకుడిగా ఆ తర్వాత జర్నలిస్టుగా సామాజిక స్పృహతో ముందుకెళ్ళినటువంటి ఒక జర్నలిస్టుకి, అలాగే ఒక విద్యార్థి సంఘ నాయకుడైనటువంటి వేణుగోపాల్ రెడ్డికి ఇవాళ టీసాట్ సీఈఓగా ప్రభుత్వం, అందులో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవకాశం కల్పించడం శుభ పరిణామంగా భావిస్తున్నాను. ఇవాళ వేణుగోపాల్ రెడ్డికి ఆ అవకాశం దక్కింది అంటే ఇవాళ విద్యార్థుల ఉద్యమాలకు కావచ్చు, ప్రజా ఉద్యమాలకు కావచ్చు, ఆ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ప్రజా ఉద్యమకారులకు కావచ్చు, విద్యార్థి సంఘాలకు నాయకత్వం వహిస్తున్న విద్యార్థి సంఘ నాయకుడికి కావచ్చు గౌరవం దక్కిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 10 ఏళ్లలో వేణు పోషించినటువంటి పాత్ర నిజంగా అనిర్వచనీయమైంది. తాను ఒక జర్నలిస్టుగా, అంటే గతంలో ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసినప్పటికీ చివరికి తన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఆ 10 ఏళ్లలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై ఒక పౌరుడిగా, ఒక జర్నలిస్టుగా తాను స్పందించాలనే ఒక ఉద్యమాలు ఎప్పటికప్పుడు ఒక్కొక్క టాపిక్ మీద, అటు ఇరిగేషన్ రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, ఇతరత్ర రంగాలపై సెమినార్లు నిర్వహించడం, అట్లాగే చర్చాగోష్ఠీలు నిర్వహించడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిండ్రు. అలాంటి స్పృహ కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక న్యాయమైనటువంటి పదవి అని చెప్పి కూడా మా సంఘం తరపున నేను భావిస్తూ ఈ టీసాట్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే దిశలో తాను కృషి ఉంటుందని చెప్పే విశ్వాసం, నమ్మకం ఉంది. ఒక యువకుడైనటువంటి వేణుకి ఇది ఇవ్వడం పట్ల నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.